ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్యాకెట్లు కానీ కవర్లు కానీ గ్రౌండ్ లో లేవద్దు. ఏమనంటే ఇక్కడ తక్కువ కింద పడేసేయండి. భక్తులందరికీ విజ్ఞప్తి ఎవరు వేట బాటిల్స్ కానీ కవర్లు కానీ
शासनपरैर्वदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। भद्राद्रिराम गोविन्द गोविन्द। वेदमु तमुस्तोतारः पूर्व्यम्। अरे बड़ोड़ा శ్రీమాన్ నాగేశ్వరరావు గారు, పులిపాటి గణేష్ గారు, పామరాజు తిరుమలరావు గారు, ఏబి కృష్ణప్రసాద్ గారు, దొడ్డిపట్ల మణికంఠ గారు, శ్రీమాన్ లక్ష్మీనారాయణ గారు, జల్లి వెంకట్ గారు, చలప నాయుడు గారు, మేడూరి వెంకట సుబ్రహ్మణ్యం గారు, శ్రీమాన్ శివకాళి గారు, శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయావిషం. మహానమైనటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మన జగదాచార్యుడు పరమ పూజ్యుడు శ్రీ 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 తిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి శ్రీ ముఖత మనమంతా కూడా ఉపదేశాత్మకంగా దాన్ని పారాయణం చేయాలి అని ఇక్కడ చేరుకున్నాం. లోకంలో ప్రతి అక్షరము ప్రతి శబ్దము భగవంతుణ్ణి స్పష్టం చేస్తూ ఉంటుంది. ఎన్నో నామాలు లోకంలో ఉన్నాయి. అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి స్వామి యొక్క రూప స్వరూప విభవ గుణములు స్వామి లోకానికి జీవకోటికి చేసే ఉపకారానికి తగినట్టుగా ఆయనలో ఉండేటువంటి ఆ చేష్టితములను ఒక్కొక్క పేరుతో లోకంలో మనం కీర్తిస్తూ ఉంటారు. అంటే అన్ని నామాలు కూడా ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క
చేష్టితములను స్పష్టం చేస్తూ ఉంటాయి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధువులారా, భీష్మ ఏకాదశి శుభ సందర్భంగా మీ అందరికీ ముందుగా అనేక మంగళాశాసనాలు. ఇది ప్రస్తుతం మనకి ఇంకా శీతాకాలమైన వేసవి కాలంలానే ఉంది అనిపిస్తోంది. జనాలు చక్కగా విశాలంగా మధ్యలో గ్యాప్ వదిలిపెడుతూ చక్కగా కూర్చుంటే అందరికీ సుఖంగా ఉంటుంది. ఒకరిలో ఒకరు అక్కడ ఒకరి ఒళ్ళో ఒకరు చేరిపోకుండా చక్కగా విశాలంగా చక్కగా కూర్చోండి. హాయిగా అందరం కూడా కూర్చోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఈవేళ భీష్మ ఏకాదశి శ్రీ విష్ణు సహస్రనామ జయంతిగా లోకం కీర్తించినటువంటి రోజు. 2 ఏకాదశులు 2 నెలల అంతరంతో మనం జరుపుతున్నాం. ఒకటి గీతా జయంతి, మార్గశీర్ష శుక్ల ఏకాదశి. దాన్ని భగవద్గీతకి పుట్టినరోజుగా భావిస్తాం. ఈవేళ సహస్రనామానికి పుట్టినరోజుగా భావిస్తాం. కానీ ఈ 2 రోజులు నిజానికి ఆయా గ్రంథాలు పుట్టినరోజులు కావు. మహాభారత యుద్ధం అమావాస్య నాడు ఆరంభమైంది కదా. మార్గశీర్ష మాసం ఆరంభం అవుతూ ఉండగా ప్రారంభమైంది. యుద్ధ ఆరంభంలోనే కదా అర్జునుడికి నేను యుద్ధం చేయొద్దు అని అనిపించింది. యుద్ధం మానేస్తా అన్నాడు. అంటే తప్పోయ్, బాధ్యతలు మానకూడదు. అట్లాగా నువ్వు చేయాల్సిందే, నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చాలి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మన బాధ్యతలు మర్చిపోవద్దు. ఈ మాట చెప్పడానికి భగవద్గీతోపదేశం చేశాడు. అంటే ఎప్పుడు చేసినట్టది? యుద్ధారంభానికి పూర్వం. అంటే మార్గశిర మాసం ప్రారంభం అవుతూ ఉంటే చేశాడే. కానీ జయంతి ఎప్పుడు చేస్తున్నాం మనం? గీతా జయంతి ఏకాదశి నాడు చేస్తున్నాం. అంటే ఎన్ని రోజుల తర్వాత? 11 రోజుల తర్వాత చేస్తున్నాం. అదేంటి అలాగా? పుట్టినరోజు నాడు పుట్టినరోజు పండుగ చేయాలి తప్ప 11 రోజులు దాటిన తర్వాత చేస్తారా ఏంటి? మరి అట్లా ఎందుకు చేస్తున్నారు అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? బుద్ధిమంతులు కనుక మీకు రావుతారా? భగవద్గీత ఉపదేశం చేసినప్పుడు కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు. అర్జునుడు అడిగాడు, కృష్ణుడు సమాధానాలు చెప్పాడు. ఎవరికి తెలుసునది? ఎవ్వరికీ తెలియదు. ఎందుకని? ఎవ్వరు కూడా కదిలే మోడ్లో లేరు. అందరినీ పాస్ అన్నాడంటే కృష్ణుడు. అంటే ఇంకా ఎవ్వరూ వినలా, ఎవ్వరికీ తెలియదు. వినే అర్జునుడికి తెలుసును, చెప్పిన కృష్ణుడికి తెలుసు. 11 రోజులు తర్వాత యుద్ధం ప్రారంభమయ్యి గడిచింది. ఎన్నో సంఘటనలు జరిగాయి మధ్యలో. 11వ నాడు భీష్ముడు అంపశయ్య మీద కూలిపోయాడు. ఈ సమాచారాన్ని పట్టుకొచ్చి ధృతరాష్ట్రుల వారికి చెప్పారు. ధృతరాష్ట్రుడు రాజు.
ఆయనకి సమాచారం ఇచ్చారు. ఆయనకి చాలా ఆశ్చర్యము, బాధ వేసేది. అరే, భీష్ముడు స్వచ్ఛంద మరణం కలిగినటువంటి మహనీయుడు, భగవంతుణ్ణి కూడా నిలబెట్టగలిగినటువంటి పరాక్రమశాలి, ఆయన పడిపోయాడా? ఏం చేస్తున్నారు మా వాళ్ళంతా, ఏం చేస్తున్నారు పాండవులంతా అని అడిగాడు. ఎవరిని? సంజయుణ్ణి అడిగాడు. ఎవరిని? సంజయుణ్ణి అడిగాడు. అక్కడ ఏం జరుగుతోందో చూచే వరం ఒకటి సంజయుడికి వేదవ్యాసుడు ఇచ్చాడు. దాని ప్రభావం చేత ఆయన చూసి, మహారాజా ధృతరాష్ట్ర, ఇది జరిగినది. అర్జునుడు నువ్వు అనుకున్నట్టుగానే యుద్ధం చేయను అన్నాడు. పాండవులకి ఎవరికి కూడా ఏం చేయాలో తోచలేదు. విన్న కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం చేసే ముందు మీ వాళ్ళందరికీ కూడా పాప మనస్సుల్లో చాలా దిగులు వేసింది. పాండవులు ఊదినటువంటి శంఖాల నాదం వినేటప్పటికే మీ పిల్లలందరికీ కూడా సఘోష ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్. మీ పిల్లలందరికీ కూడా గుండెలు ఒక్కసారి అదిరిపోయినాయి. ఆ తర్వాత కృష్ణుడు ఇలా 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 చెప్పాడు అని భగవద్గీత ఆవేళ కృష్ణుడు చెప్పిన దానంతటిని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు అది? ఎన్నవ రోజున? 11వ రోజున. అప్పటిదాకా అలాంటిది ఒక ఉపదేశం జరిగిందని కూడా ఎవరికీ తెలియదు యుద్ధరంగంలో. అందుచేత లోకానికి తెలిసింది 11వ రోజునే కనుక అసలు పుట్టింది 1వ రోజునే అయినా 11వ రోజునే గీతా జయంతి అని చేస్తారు. అంటే లోకంలో ఎప్పుడు కనిపిస్తే అప్పుడే కదా పుట్టినరోజు. ఒక స్త్రీకి గర్భవతి అయింది అని డిక్లేర్ చేస్తారు. పుట్టేశాడు అంటారండి ఎవరైనా? పుట్టినరోజు పండుగ చేస్తారు అలా ఉండే బేబీకి? చేయరు. ఎప్పుడు చేస్తారు? ఆ బేబీ బయటకు వచ్చి కనిపించి స్వతంత్రంగా గాలి పీల్చుకోవడం ప్రారంభిస్తే అప్పుడు పుట్టెను, అప్పుడు బర్త్డే. భగవద్గీత అసలు వచ్చింది 1వ రోజునే అయినా అది లోకంలోకి అందరికీ తెలిసేట్టుగా సంజయుడు ధృతరాష్ట్రుడి ద్వారా చెప్పింది 11వ రోజు. అందుకోసం దానికి జయంతి 11వ రోజు చేస్తారు, మొదటి రోజున చేయరు. సహస్రనామ స్తోత్రం కూడా అంతే. ఇప్పుడు మనం పారాయణ చేయబోయేటటువంటి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎవరు రాసింది కాదు. ఇది ఒక్కొక్క ఋషి కొన్ని 100 ఏళ్ళు తపస్సు చేస్తే ఆయన ఏదో ఒక సాక్షాత్కారం కలిగితే ఆ కలిగిన సాక్షాత్కారాన్ని ఒక మంత్రం ద్వారా ఆయన అలా తలుచుకుంటూ ఉండేవాడు. దాంట్లో ఆయనకు భలే ఆనందం వేసేది. అదే తన శిష్యుడికి చెప్పేవాడు. ఆయన వేదవ్యాసుడు తన కాలంలో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఏ ఏ మంత్రాలు చదువుతూ సాక్షాత్కరించుకున్న ఆ సారముందో దాని అంతటినీ కూడా సేకరించి తన మనస్సులో పెట్టుకున్నాడు. ఆయన ఎవరు? వేదవ్యాసుడు. భీష్ముడి మీద ఉండేటటువంటి ప్రేమ చేత వేదవ్యాసుడు తన మనస్సులో ధరించినటువంటి ఆ సహస్రనామాలని భీష్ముడికి అనుగ్రహించాడు, ఉపదేశం చేశాడు.
ఆ ప్రభావం చేతనే భీష్ముడు కృష్ణుడు ఎదురుకుండా చక్రం పట్టుకొచ్చినా ఆగోయ్, నా మీద జబర్దస్తి చేస్తున్నావు, నన్ను నువ్వేం చేయలేవు, నీ స్థానంలో నువ్వు ఉండు అనగలిగాడు. ఎవరిని అనగలరా మాట? నేరుగా కృష్ణుడు వస్తే చక్రం పట్టుకుని ఆగక్కడ అని అనాలంటే ఎంత దమ్ము ఉండాలండి వాళ్ళకి, ఎంత శక్తి ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. భీష్ముడికి ఆ శక్తి ఉందండి. అందుకోసమనే ఆయన శ్రీకృష్ణుడు చక్రం పట్టి తన మీదకి దూకినప్పుడు ఆగక్కడ, నువ్వు నన్నేమి చేయలేవు, నేను నీకు దాసుని, నువ్వు నాకు ప్రభువువి, అయినా జబర్దస్తిగా నన్నేం చేయడానికి వీల్లేదు, నేను నీకు ఎలాగో దాసుని కనుక ఏ భీష్మ వదిలే ధనస్సుని అని నువ్వు ఆజ్ఞాపించు, నేను వెంటనే చేత పట్టిన ధనస్సుని వదిలేస్తా, నువ్వు ఆజ్ఞాపిస్తా, అప్పుడు నువ్వేమైనా చేసుకో. అంతేగాని నేను చేతిలో ధనస్సును పట్టి ఉన్నంత వరకు నన్ను జబర్దస్తిగా ఎవ్వడు ఏమీ చేయలేడు, నువ్వు కూడా ఏం చేయలేవు. అంటే ఎంత శక్తి ఉందన్నమాట అండి ఆయనకి. భగవంతుణ్ణి కూడా ఆహు అని ఆపగలిగే శక్తి ఉండాలంటే మాటలా. ఎలా వచ్చింది ఆయనకి ఆ శక్తి అని అడిగాడు ధర్మరాజు. తాత, నువ్వు చాలా గొప్పవాడు, సాక్షాత్తు కృష్ణుడు నీ మీదకి వచ్చినా నువ్వు ఆయన ఆపగలిగవే, ఆ శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చామో నాకు ఆ రహస్యం చెప్పవా అని అడిగాడు. ధర్మరాజు గారు చాలా తెలివైన వాడు. తనకు కావాల్సిందేదో ఆ పని మాత్రం మంచిగా చేసుకున్నాడు. యుద్ధం ఆరంభానికి పూర్వం భీష్ముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు. దీర్ఘాయుర్భవ అన్నాడు. అలా అవ్వడానికి ఏం చేయాలో చెప్పాయా, నువ్వు ఎదుర్కొండా శత్రు సైన్యంలో నాయకుడుగా ఉన్నావు, నువ్వు ఆశీర్వదించినట్టుగా దీర్ఘాయువు కావాలంటే ఏం చేయాలో నాకు చెప్పు, నిన్ను నేను ఎట్లా యుద్ధ రంగంలో ఎదుర్కోవాలో చెప్పు అని అడిగాడు. అడిగితే శిఖండిని పెట్టుకుంటే నేను ఆడు చూడను అన్నాడు. థ్యాంక్ యూ అని చెప్పి వచ్చాడు. వెంటనే ద్రోణాచార్య వారి దగ్గర నమస్కారం పెట్టాడు. ద్రోణాచార్య వారు కూడా అంతే, దీర్ఘాయుర్భవ. గురువు గారు ఎదురుకుండా మీరున్నారు మాకు సైన్యంలో, మరి మీరు దీర్ఘాయుర్భవ అంటే అది మీ వాస్తవం, నిజం కావాలంటే మేము ఏం చేయాలో చెప్పండి అన్నాడు. నా కొడుకుకి ఏమైనా అయితే నేను బ్రతకలేను అన్నాడు. అమ్మాయ థ్యాంక్స్ అంటే వచ్చాడు. రహస్యాలను ఇట్లా తెలుసుకోవడంలో ధర్మరాజు గారు చాలా తెలివైన వాడు. అందుకోసమని భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాత నువ్వు ఇంత గొప్పవాడివి ఎట్లా అయ్యావయ్యా, భగవంతుణ్ణి కూడా ఎదిరించగలిగే సాహసం శక్తి నీలో ఎట్లా వచ్చిందయా అని అడిగాడు. అప్పటిదాకా తన ఆస్తిలాగా దాచుకున్నటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భీష్ముడు ధర్మరాజు గారికి ఉపదేశం చేశాడు. ఇదయ్యా నా శక్తికి కారణం, ఇది నా ప్రభావానికి మూల కారణము అని చెప్పాడు. అంటే విష్ణు సహస్రనామం ఎంత ప్రభావం కలిగినదో మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే యుద్ధ రంగంలో కూలిపోయినటువంటి భీష్ముడు చనిపోలేదు. ఎందుకంటే ఆయన కోరితేనే మరణం ఆయన దగ్గరికి వస్తుంది, లేకపోతే ఆయన మరణం కూడా ఆయన దగ్గరికి చేరలేదు. ఆయన ఆ అంపశయ్య మీద పడి సుమారు 1.5 రోజులు ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ 1.5 నెల రోజులు అలా పడున్నాడు ఆయన. ఉత్తరాయణం రావాలి,
రథ సప్తమి రావాలి, అప్పటిదాకా నేను శరీరం వదలకూడదు అని అనుకున్నాడు. అలాగే ఉన్నాడు. రథసప్తమి ఎప్పుడైంది? రథసప్తమి నిన్నే. ఈవేళ అష్టమి. సారీ, నిన్న కాదు, మొన్ననే ఒక 4 రోజుల క్రితం అయింది రథసప్తమి. ఆ రథసప్తమి నాడు శరీరాన్ని ఆయన వదలాలి అని అనుకున్నాడు. శ్రీకృష్ణుడు పాండవుని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకి తెలిసిన రహస్యాలన్నీ చెప్పించి తర్వాత చివరిగా ధర్మరాజు గారు, నువ్వు చెప్పినవన్నీ తాత నాకు కూడా తెలుసును, కానీ అన్నీ మేము పాటించలేం కదా, నువ్వు ఇన్ని తెలిసినా అందులో ఏదో ఒకటో రెండో నీ కోసం నువ్వు చేసుకుంటూ ఉంటావు, అలాంటిదేదో నాకు చెప్పు. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. నువ్వు ఏది తలిస్తే నాకు తిరుగులేదు అని అనుకుంటావో అదేదో నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశం చేసి యుధిష్ఠిరుడికి, ఆయనతో పాటు ఆయన తమ్ముళ్ళకి, ఎదురుకుండా వినే శ్రీకృష్ణ పరమాత్మకి ఈ ఉపదేశాన్ని చేశాడు ఆయన. అది అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడికి నమస్కారం పెట్టి, మహానుభావ, పార్థ సఖే, అర్జునుడికి సఖుడు అనే పేరే నీకు గొప్పది అని నువ్వు అనుకున్నావా? బ్రహ్మాదులు కూడా నీ దగ్గరికి రావడానికి సాహసించినా చేరలేరు. అట్లాంటి నువ్వు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావే, ఎంత అదృష్టవంతుడయ్యా నేను. బ్రహ్మాదులు తపస్సు చేసిన ఎవడి దర్శనం కాదో అట్లాంటి నువ్వు నా ఎదుట, నా కంటి ముందర సాక్షాత్కరిస్తున్నావే, ఏం అదృష్టం చేసుకున్నానయ్యా నేను. నన్ను కోరి నువ్వు వచ్చావయ్యా, నిన్ను కోరి నేను రాలేదు. నా భాగ్యం పండింది, నీ పాదాల్లోకి నన్ను చేర్చుకో అని ప్రార్థన చేసి శ్రీకృష్ణుడి యొక్క పాదాల్లోకి చేరిపోయాడు భీష్ముడు. అది ఎప్పుడు జరిగిందో తెలుసునా? రథసప్తమి జరిగిన మరునాడు జరిగింది, అంటే అష్టమి నాడు జరిగింది. ఈవేళ తిథి ఏకాదశి, అంటే 3 రోజులు గడిచింది. భీష్ముడు అష్టమి నాడు దేహాన్ని చాలించడం చేత ఆ రోజుకి భీష్మాష్టమి అని అంటారు, 3 రోజుల ముందర. కానీ అది అక్కడ యుద్ధరంగంలో పాండవులు కృష్ణుడు చూశారు. వారికి జరపాల్సినటువంటి అంత్యక్రియలన్నీ కూడా అక్కడ జరిపిన తరువాత ఊరిలోకి వచ్చి అప్పుడు తమకి లభించినటువంటి దానిని పాండవులు లోకావిష్కృతం కావించి ఉంటారు ఈ వేళ. అందుకోసం ఈ రోజుని భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు. 11 రోజుల తర్వాత భగవద్గీత బయటికి వచ్చినట్టే 3 రోజుల తర్వాత సహస్రనామ స్తోత్రం బయటికి వచ్చింది. అందుకోసమని ఈ ఏకాదశి నాడు భీష్మేకాదశి అని దీనిని సంభావిస్తారు. ఈవేళ బయటకు వచ్చింది కనుక ఈవేళ దానికి పుట్టినరోజు అని మనం అనుకుంటున్నాం. కానీ దాన్ని భీష్ముడు ఉపదేశం చేసిందైతే బహుశా రథసప్తమి నాడు చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది మనకి గ్రంథాన్ని బట్టి. ఏమైనా ఈరోజు భీష్ముడిని మనం స్మరించుకుని ఆయన అంత శక్తి పొందడానికి కారణమైనటువంటి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయబోతున్నాం. మీ అందరికీ తెలుసును, కొంతమంది చిన్న చిన్న తాయెత్తులు కట్టుకుంటారు. చూశారు ఎప్పుడైనా? ఎంతమంది తెలుసును తాయెత్తులు? లక్ష్మి
ఆవిడ నుంచి మన ఆచార్య పరంపర వస్తుంది. అందుకోసమనే మనం పైకి వెళుతూ ఆ లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా మనం పారాయణ చేద్దాం. అది అయిన తర్వాత అప్పుడు స్వామి యొక్క నామాలని మనం స్మరణ చేద్దాం. మీకు ఇచ్చినటువంటి పుస్తకాలు అందరి దగ్గరికి వచ్చాయేవి? ఇందులో అదే క్రమంలో ఉంటుంది. మన గురు పరంపర చదివిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరానికి ముందుండే పూర్వ పీఠికని కొంత వదిలేస్తాం, అవసరం లేదు మనకి. ధ్యానం దగ్గర నుంచి చదువుతాం. చివర కూడా ఫలశ్రుతి ఏదో కొంత ఉంటుంది. ఏం ఫలితం కావాలో మనం ఎందుకు అడగడం కనుక అది కూడా మనం వదిలేద్దాం. అది అమ్మ కనుక అమ్మకి తెలుసు అంచేత మనం ప్రత్యేకించి చెప్పగలి దాన్ని కూడా స్కిప్ చేసుకుని నేరుగా సహస్రనామానికి ఉండే పూర్వ పీఠికలోకి వెళ్దాం. పూర్వ పీఠికని స్మరిస్తూ ధ్యానం చేస్తూ విష్ణు సహస్రనామాన్ని ప్రారంభం చేసేటప్పుడు ఒక్కొక్క 11 ఆ శ్లోకాలకి అంటే సుమారుగా 108 నామాలకి. మొత్తం విష్ణు సహస్రనామం ఎన్ని నామాలు? 1000 సహస్రనామం కదా పేరు. 1000 నామాలు. పంచపాండవులు ఎంతమంది? అంటే పంచాన్ని దాని చెప్తున్నాను కదా. అలాగే సహస్రనామం ఎన్ని నామాలు? 1000 నామాలు. దాంట్లోనే ఉంది. అది 108 శ్లోకాల్లో ఉంటుంది. అందులో మనం సుమారుగా 108 నామాలు అంటే 11 శ్లోకాలు. అది కూడా ఒక ఇవాళ ఏకాదశి కదా, అది కూడా ఏకాదశి లాగా చేస్తే బాగుంటుంది అని 11 శ్లోకాలకు ఒక్కొక్కసారి మనం ఆపి స్వామికి కొంచెం నివేదన చేసి హారతిచ్చి మళ్ళీ ఆరంభం చేస్తాం. ఏక బిగిన మన అలా అంటే చదివేయం. ఎందుకంటే వినేవాడు ఆయన కదా. అంచేత ఆయనకి కొంచెం చెప్పి ఆయన మనస్సుకి పట్టి సరే కానీ ముందుకు సాగు అని ఆయన అంటే అప్పుడు మనం ముందుకు సాగుతాం. అలా సాగించే ముందుగా మనందరం కూడా చక్కగా మన యొక్క మనస్సుని పరిశుద్ధం చేసుకుందాం ఒక్కసారి. ఎట్లా? అందరూ చక్కగా తిన్నగా నిటారుగా కూర్చుంటారు. అందరూ తిన్నగా కూర్చోండి. ఒకసారి నమస్కారం చేసుకోండి అందరూ. మనం పారాయణ ఆరంభం చేసే ముందర మనము చేసే ఈ పారాయణ ప్రపంచానికి అంతటికీ శుభం కలిగించాలి. కోరుకోవచ్చా కోరుకోకూడదు? అలాగా మంచి వాళ్ళందరూ బాగుండాలి అనొచ్చా అనకూడదా? మన ఎవరికి నష్టము హాని కలగాలని కోరం. మంచి వాళ్ళందరూ ఇంకా బాగా మంచిగా మారాలి, చెడ్డవాళ్ళంతా కూడా మంచిగా మారాలి. మనందరం ఇప్పుడు కలిసి ఉండాలి. సమాజం కోసం మనం కలిసి పనిచేయాలి. భగవంతుడి యొక్క కుటుంబ సభ్యులుగా మనం అందరం ఇప్పుడు కలిసి మెలిసి ఉండాలి. జాతులు వేరైనా, కులాలు వేరైనా, మతాలు వేరైనా మనమందరం ఒక కుటుంబం. ఏ కుటుంబం ఇది మంది? భగవత్ కుటుంబం. భరత మాత మన తల్లి. ఇది మన మనసులో స్మరించుకుందాం. దానికి తగ్గట్టుగా ఒక్కసారి మనని శుద్ధి చేసుకుందాం. మేము చెప్తాం ఒక మంత్రాన్ని, మీరు కూడా అనండి. అంటూ ఒకసారి మనం మన పక్కనే ఉండేటువంటి గోదావరి నదిలో మనం ఒకసారి అలా స్నానమాడి ఆ తల్లి యొక్క స్పర్శతో మనలో ఉండే దోషాలన్నీ తొలగిపోతున్నాయి. మనం చేసేటటువంటి ఈ పారాయణ మనని మంచి పరిశుద్ధి కలిగిన ప్రభావవంతులుగా తీర్చిదిద్ది అప్పుడు మనం పలికే ప్రతి పలుకు శక్తివంతమైనదిగా చేస్తుంది. ఇది మనం భావన చేద్దాం.
అందరూ ఒక్కసారి ముందర కళ్ళు మూసుకొని గోదావరి నదిలో మనం చక్కగా మునిగి స్నానం ఆడుతున్నాము అని భావించండి. అపవిత్ర పవిత్రో వా సర్వ అవస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతరః శుచిః. ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అని మనం ఒకసారి స్నానం చేశాం, మానసికంగా స్నానం చేశాం, మంచి నూతన వస్త్రాలు ధరించాం, చక్కగా బొట్టు పెట్టుకున్నాం, దానికి చక్కటి పుష్పాదులు అలంకరించాం. ఇప్పుడు మన మనస్సులో ఉండేటటువంటి మన హృదయ కమలాన్ని ఒకసారి అట్లా పైకి తిప్పండి. అది క్రిందకి వేలాడుతున్నట్టు ఉంటుంది. దాన్ని ఇలా రివర్స్లోకి పైకి తిప్పుతాం. దాన్ని అలాగ విప్పార్చుకునేట్టుగా చేయండి. అందులో సాక్షాత్తు పరమాత్మ కూర్చుని ఉంటాడు. ఆయన పరివారంతో పాటు కూర్చుని ఉంటాడు. ఆయన నుంచి అగ్ని ఒకసారి అలాగ పైకి లేచి అది మన శరీరాన్ని అంతటినీ కూడా పూర్తిగా భస్మమయ్యేటట్లు చేసింది అనుకోండి. ఆ తదుపరి ఆయన పవడించి ఉండేటటువంటి ఆ తీర్థంలోంచి కొద్ది జలము మన మీద ప్రోక్షణ జరిగితే మళ్ళీ మనకి కొత్త శరీరం వస్తుంది. భగవంతుడి దయ వల్ల ఏర్పడ్డ శరీరం అని ఒకసారి మీ శరీరాన్ని భావించండి. ఈ శరీరంలో మన హృదయంలో ఆ భగవంతుడు మన ఎదుట ఉండే శ్రీరామచంద్రుడిగా సీతమ్మతో లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమ, అయోధ్యాపుర జనులు, లంకాపుర జనులు, కిష్కింధాపుర వాసులు అందరితోటి కూడుకుంటాడు. మనం ఆ స్వామికి చక్కగా చేతులు కడిగి, పాదాలు కడిగి, ఆచమనం చేయించి, పవిత్రమైనటువంటి తీర్థాలతోటి ఆయనకి స్నానమాడించి, మన మనస్సులోనే చక్కటి పన్నీరు, మంచి సుగంధ జలాలు, వీటితోటి రాముడికి, సీతమ్మకి, లక్ష్మణుడికి, ఆయన తమ్ముళ్ళకి, వృద్ధులైనటువంటి ఆయన మంత్రులకి అందరికీ కూడా చక్కటి స్నానాలు జరిగి అందరూ నూతన వస్త్రాలను ధరిస్తున్నారు. ఆ తర్వాత అందరికీ కూడా మంచి తిలక ధారణ చేయండి. అందరికీ చక్కగా తలలు దువ్వి పుష్పాలు అలంకరించండి. మీ మనస్సులోనే అందరికీ చక్కటి చల్లటి చందనాన్ని పూయండి, మాలికలు వేయండి. వారికి చుట్టూ చక్కటి అగలు ధూపాన్ని వేయండి పరిమళం కోసం. ప్రకాశించే నేతి దీపం తీసుకుని వాటికి ఎవరి చూపు సొప్పకుండుగాక అంటూ హారతనివ్వండి. ఒకసారి మంగళ హారతి అన్నాం కదా. ఆ తర్వాత వారికి మన పారాయణని
శ్రద్ధగా చక్కగా వినడానికి వీలయ్యేటట్లుగా కొన్ని అల్పాహారాలు, కొన్ని ఫలాలు వారికి నివేదన చేయండి. అది కేవలం ఒక రాముడికే కాదు, పక్కన సీతమ్మకి చేయాలి, ఆయన తమ్ముడు భరతయ్యకి చేయాలి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయుడికి కూడా క్రమంగా ఒక్కొక్కరికి వరుసగా అర్పించింది. వారందరూ చక్కగా ప్రసాదాలు తీసుకున్నాక వారికి చేతులు కడిగి, నోరు కడిగి, పాదాలు కడిగి వారిని మంచి మంచి ఆసనాల్లో కూర్చోబెట్టండి. ఇంతవరకు వారిని సిద్ధం చేసి మన ఆచార్యులు అక్కడ ఉంటారు, మనం కూడా ఆ మనస్సులో ఉంటాం అక్కడ. ఇప్పుడు మన వెనక ఉండే ఆచార్యులు మనల్ని గైడ్ చేస్తున్నారు. వారి ఆదేశానికి తగ్గట్టుగా మనం ఆ ఆచార్య పరంపర దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి నమస్కారం పెడుతూ వారి యొక్క అనుజ్ఞని తీసుకుంటున్నాము పారాయణ కోసం. ఇప్పుడు మీరందరూ మీ పాత శరీరాల్లో లేరు, ఉన్నారా? ఇప్పుడు మీ శరీరాలన్నీ భగవంతుడి చల్లటి చూపుతో తయారైన నూతన శరీరాలు. భగవంతుడికి తగిన శరీరాలు, భగవత్ సేవకి యోగ్యమైన శరీరాలు ఇప్పుడు మనకు లభించి ఉన్నాయి. ఈ శరీరాలతోటి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నమస్కారం పెట్టి ముందుగా గురు ధ్యానం. ఇక్కడ ఒక్కొక్క ప్రకరణం మారినప్పుడు హారతి ఇస్తారు స్వామికి. హారతి ఇవ్వగానే కొంచెం చిన్న నైవేద్యం పెట్టి తర్వాత మంగళహారతి బట్టి మనం ప్రారంభిస్తూ ఉంటాం. గోవిందా. మనం అందరం మన మనస్సులో కూడా అట్లానే హారతి ఇచ్చుకుంటాం. ఓకేనా? ఎలాంటి హారతి ఇస్తారు మీరు? ఎలాంటి హారతి ఇస్తారు? మంచి నేతి హారతి. నేతి దీపాలను చక్కగా చేసి వాటిని ఆ లోపల మీ మనస్సులో ఉండేటటువంటి ఆ భగవంతుడి దగ్గర హారతి తిరిగా. నైవేద్యం పెట్టేటప్పుడు కూడా మనం పారాయణ చేస్తూ నైవేద్యం పెడతాం కదా, మధ్యలో సుమారుగా ఒక 16 సార్లు పెడతాము, 16 సార్లు నింపుతాము. అందులో ఒక్కొక్కసారి నింపినప్పుడు ఒక్కొక్క రకమైన పదార్థాలు పెట్టండి. ఓకేనా? అస్తమానం ఏదో 2 అరటిపళ్ళు తెచ్చి పెట్టండి. ఎక్కడ పెడుతున్నారు మీరు? మనస్సులో. దేంతో పెడుతున్నారు? మీ భావనతో. భావనకి ఏమైనా దరిద్రం ఉందా? లేదు కదా. అంచేత మనస్సులో పెట్టేటప్పుడు మొట్టమొదట మంచి మంచి పండ్లు ఫస్ట్ టైం. ఓకే? ఎందుకంటే పండ్లతో ఆహారం ప్రారంభిస్తే ఆరోగ్యకరమే. అదే మంచి మంచి పండ్లు, మీకు ఎన్ని రకాల పండ్లు తెలిస్తే ఆ పండ్లన్నీ నీట్గా డ్రెస్ చేసి చక్కగా పైన తొక్కంతా చెక్కేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా తయారు చేసి వాటి మీద అవసరమైతే కాస్త ఏదైనా తేనె లాంటిదో లేకపోతే అవసరమైతే మిరియాల పౌడర్ లాంటిదో, మంచి పుల్లటి మామిడికాయలు అనుకోండి, వాటి మీద మంచి కారం, ఏదేది బాగుంటుందో అలాగ వాటిని తయారు చేసి పెట్టి వాటిని నైవేద్యం పెడతాం. రెండవసారి మంచి పండ్ల రసాలు,
మీకు ఎన్ని రకాల పండ్లు తెలిస్తే అన్ని పండ్ల రసాలు. ఇక్కడ మాకు ఉండేది భద్రాచలం ప్రాంతం కదా, ఇక్కడ ఏమొస్తాయి? విప్ప పువ్వులు కూడా వస్తాయి, చాలా బాగుంటాయి. అందులోంచి విప్ప రసం కూడా వస్తుంది, తెలుసునా మీకు? అది కూడా తీసుకుంటారు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు. మంచి బాగుంటుంది. రెండవసారి అలా ఒక్కొక్కసారి ఆగినప్పుడు ఒక్కొక్క రకమైన పదార్థాలు, ఒకసారి పండ్లు, పండ్ల రసాలు, ఆ తర్వాత మంచి మంచి అప్పచ్చులు, ఇడ్లీలు ఒకసారి, దోశలు ఒకసారి, వడలు ఒకసారి, గారెలు ఒకసారి, గారెలు అంటే వడలే రైట్, బజ్జీలు ఒకసారి, పకోడీలు ఒకసారి, మంచి మంచి తీపి గారెలు ఒకసారి, పెరుగు గారెలు ఒకసారి. చేయకూడదా? మనస్సులో కష్టం ఖర్చు అయిపోతాయి ఏమన్నా. ఆ తర్వాత మంచి మంచి జంతికలు, మంచి పాలకాయలు, చెగోడీలు, ఏంది, దాని తర్వాత గులాబ్ జాములు, మంచి జిలేబీలు, మాల్పువాలు, కోవాలు, మంచి లస్సీ, ఇవన్నీ చేయకూడదు. మంచి మంచి ఐస్ క్రీములు, ఆ తర్వాత అన్న ప్రసాదాలు, మంచి మంచి కూరలతో, ఆవ పెట్టిన కూరలు, పులుసు పెట్టిన కూరలు. చేయకూడదు ఇలాంటివన్నీ. అవన్నీ మనసులో చేద్దాం. ముందుగా ఇప్పుడు ఫస్ట్ ప్రారంభం చేద్దాం. ఆరోగ్యం చేశారు ఎంతకీ మీ మనసులో స్వామికి లేదా? ఏం చేశారు? ఫస్ట్ అన్ని పండ్లు కాస్త లైట్గా ప్రారంభం చేద్దాం. మంచి పండ్లను ఆరోగ్యం చేయండి. మనస్సులో ఓం ఓం ఓం. స్వామికి కాస్త చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి, నోరు కడుక్కోవడానికి కాస్త నీరిచ్చి, ఆ తర్వాత స్వామికి హారతి ఇవ్వండి మీ మనస్సులోనే. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన దీపం. ఒకసారి ఏక దీపం, ఒకసారి ఒకసారి 3 దీపాలు, ఒకసారి 5 దీపాలు, ఆ తర్వాత 100 దీపాలు, ఆ తర్వాత 1000 దీపాలతోటి. గోవింద గురు పరంపరని ప్రారంభం చేస్తున్నాం. ముందుగా ఓం అస్మద్గురుభ్యో నమః. పారాయణ చేసేటప్పుడు కొంతమందికి అక్షరాలు రాకపోయి ఉండొచ్చు అని చెప్పేది వింటూ ఉంటారు కనుక చక్కగా చెప్పండి, పర్వాలేదు. గొంతెత్తి చెబుదాం. ఇక్కడ మనం చెబితే అక్కడ కొండ మీద కూర్చున్న లోపల రామచంద్రుడికి చెవి సోకాలి. అక్కడి నుంచి తిరుపతిలో ఉండే వెంకన్నకి ఆయన దాకా వెళ్ళాలి. అక్కడి నుంచి బద్రికాశ్రమం వెళ్ళాలి. అక్కడి నుంచి పాలకడలికి, అతల పరంపదానికి వెళ్ళాలి. చెప్పగలవా అంత గట్టిగా? చెప్దాం. శ్రీశైలేశ దయా పాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం
వందే గురు పరంపరా యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయః తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేః వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాం శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. గురు పరంపర స్మరించుకుని భగవంతుడికి ఒకసారి నివేదన చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తారు నివేదన? పండ్ల రసాలు. భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణ పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవధ్యాం దేవదేవా దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యా అనన్య శరణః శరణమహం ప్రపద్యే. అమ్మవారి దగ్గర నమస్కారం చేసి అప్పుడు అమ్మను ఒకసారి ధ్యానం చేద్దాం. వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌ
नानाविधैर्भूषिताम् भक्ताभीष्ट फलप्रदाम् हरिहर ब्रह्मादिभिः सेविताम् पार्श्वे पंकजा शंख पद्मनिधिभिः युक्तां सदा शक्तिभिः समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः। ओम प्रकृतिं विकृतिं विद्याम् सर्वभूतहितप्रदाम् श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकाम् वाचं पद्मालयां पद्माम् शुचिं स्वाहां स्वदां सुधाम् धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं अदितिं च दितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां कान्तां क्षमां क्षीरोदसम्भवाम् अनुग्रहपरां वृद्धिम् अनघां हरिवल्लभाम् अशोकामृतां दीप्ताम् लोकशोकविनाशिनी नमामि धर्मनिलयाम् करुणां लोकमातरम् पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपां इंदिरामिन्दुशीतलाम् आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं
सती विमलां विश्वजननीं तुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियं भास्करीं बिल्वनिलयां रारोहां यशस्विनीं वसुन्धरां दाराङ्गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं त्रैणसौम्यां शुभप्रदां नृपवेश्मगतानन्दां वरलक्ष्मीं वसुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयां जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गां महाकालीं ब्रह्म विष्णु शिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं समुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूता समस्तदेववनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलब्धविभवा ब्रह्मेन्द्र गंगाधरां वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षी श्री विष्णुहृत्कमलवासिनी विश्वमातः क्षीरोदजे कमलकोमल गर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये पवन सुत हनुमान की शशिवर्णं चतुर्भुजं
प्रसन्नवदशद्याः परस्यतम् विश्वक्सेनं तमाश्रये व्यासं वसिष्ठनप्तारम् सिक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसार बन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः युधिष्ठिरस्यान्तनवम् पुनरेवाभ्यभाषत युधिष्ठिरमासहस्रेण पुरुषः सततोत्थितः तमेव चार्चयन् नित्यम् भक्त्या पुरुषमव्ययम् ध्यायन् स्तुवन् अनादिनिधनं विष्णुम् सर्वलोकमहेश्वरम् लोकाध्यक्षं स्तुवन् नित्यम् सर्वदुःखादिगो भवेत् ब्रह्मण्यं सर्वधर्मज्ञम् लोकानां कीर्तिवर्धनम् पवित्रं यो मङ्गलानां च मङ्गलम् दैवतं देवतानां च व्याधिशोदिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिः भीमो
భీమ పరాక్రమః ఆధార నిలయో ధాత పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగः సత్పథాచారः ప్రాణదః ప్రణవః పణః ప్రమాణం ప్రాణనిలయః ప్రాణధృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యు జరాతిగః భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవ చ ఆత్మయోని స్వయం జాతో వైఖానః సామగాయనః దేవకీ నందన స్రష్టా క్షితీశః పాపనాశనః శంఖభృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః శంఖభృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు ఓం
స్వామికి ఈసారి ఇంకా ఆరగింపు చేయవలసిన అబ్బాయి ఎన్నుండిపోయాయో కదా. ఆవకాయ మిగిలిపోయింది. తెలుగువారి ఇంట పచ్చడి మాగాయ మిగిలిపోయింది, తూర్పావకాయ మిగిలిపోయింది, పెసరావకాయ మిగిలిపోయింది, మెంతావకాయ మిగిలిపోయింది, నీళ్ళావకాయ మిగిలిపోయింది. అవన్నీ కొద్ది కొద్దిగా రుచి చూపిస్తూ మంచి మజ్జిగ కలిపి స్వామికి చివరిగా అన్నాన్ని నివేదన చేద్దాం. హస్తములు పాదములు కడిగి నోటిని కూడా కడిగి స్వామికి, ఆ స్వామికి ఎక్కడ దృష్టి తగలకుండుగా, ఆయన మహత్త పెరుగుగా, లోకాల్లో ఉండే దోషములన్నీ దానివల్ల తొలగుగాక, ప్రకాశించే సూర్య కిరణములతో చీకటి దూరమైనట్లు ఆ స్వామిలోంచి ప్రకాశించే జ్యోతిష్యులతో లోకంలో ఉండే దుష్ట శక్తులన్నీ క్రమముగా దూరమైపోవుగాక. గోవిందా స్తోత్రం పూర్తయిదం కీర్తనీయస్య ఆత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం యఇదం శృణుయాన్ నిత్యం యశ్చాపి నాశుభం ప్రాప్నుయాత్ కీర్తితం పఠేద్య ఇచ్ఛేత్ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం భజन्ति ये పుష్కరాక్షం నతే యాంతి పరాభవం నతే యాంతి పరాభవం నమః. ఇంతవరకు స్తోత్రం పూర్తయిపోయింది. ఇక పైన దీన్ని చదివి లాభం పొందిన వారు ఒక్కొక్కరు చెప్పిన మాటలు, దీని ప్రభావాన్ని చెప్పినటువంటి మహానుభావుల యొక్క వాక్యాలు మనకు అవన్నీ ప్రమాణం కదా, మనం కూడా అనుభవించవచ్చు. మీకు ఇందాక చెప్పామే, మీరు ఒక నియమం పెట్టి 11 రోజులు స్తోత్రాన్ని చదవండి, మీరు అనుకున్నది తప్పక నెరవేరుతుంది. లేకపోతే మళ్ళీ దీని మొహం చూడకండి. ఇట్స్ ఎ ఛాలెంజ్. దీన్ని అనుభవించారు మహానుభావులు, ఎందరో లాభపడ్డారు కూడా. ఎందుకనంటే ఇది ఎవరో రచించినది కాదు, ఇది స్వయం వ్యక్తం. ఈ నామాలన్నీ ఆయా ఋషుల యొక్క తప ఫలితాలని వేదవ్యాసుడు సేకరించి ఒక చోట కూర్చాడు. మీ మనస్సులో చూడండి, భోజనం అనుకున్నారు అనుకోండి, భోజనానికి సంబంధించినవన్నీ ఒక చోటకు చేరిపోతాయి కదా ఎప్పుడు ఎక్కడ చూసినా. ఆభరణాలు అనుకున్నారు అనుకోండి, మొత్తం అలాంటివన్నీ చూసారు, అన్నీ ఒక చోటకు వచ్చేస్తాయి. సినిమా అనుకున్నారు, దానికి సంబంధించినవన్నీ ఒక చోటకు వచ్చేస్తాయి. పర్వతాలు
నదులు, సాగరాలు ఏమనుకోండి, తత్సంబంధమైనవన్నీ ఒక చోటకి ఎట్లా వస్తాయో అట్లా వేదవ్యాస మహాముని యొక్క భావనలో మహానుభావులైన ఋషుల నుంచి సేకరించిన ఈ మంత్రాలన్నీ అలా ఒక్కొక్క చోటికి వస్తే అవన్నీ ఇట్లా ఒక స్తోత్ర రూపంలో ఆయన తన దగ్గర ఆస్తిగా పదిలపరిచి పెట్టుకున్న దానిని చూడండి. ఇంక వెళ్ళిపోయేటప్పుడు తన అతి ప్రేమ పాత్రులైన వాళ్ళకి అవునదేదో ఇచ్చేసి పోతారే, అట్లాగా ఆయన భీష్ముడికి ఇస్తే భీష్ముడు దానిని ధర్మరాజుకి ఇచ్చాడు. ఆ ధర్మరాజు నుంచి మన పూర్వాచార్యుల ద్వారా, మన పెదజీయ స్వామి వారి ద్వారా మన దాకా వచ్చింది. అంటే ఇప్పుడు మీకు పుస్తకాలు ఇచ్చేసారు కనుక మీకు తెలియదు, కానీ మన పెదజీయ స్వామి వారు ఇక్కడ మన కొండ మీద చూడండి 3 రామక్రతు స్తంభాలు ఉన్నాయి. అవి నిర్మించిన స్వామివారు మన పెదజీయ స్వామివారు. అంటే వారు ప్రచారం ప్రారంభించిన రోజుల్లో విష్ణు సహస్రనామ స్తోత్రపు పుస్తకాలని పూజారులు, పండితులు తప్ప మిగతా వారు ఎవరైనా ముట్టుకుంటే పాపం ముట్టుకోవద్దు అనేవారు. ఆడవాళ్ళు అవి చదివితే పాపం వచ్చేస్తుంది, చదవడానికి వీల్లేదు అనేవారు. కానీ మన స్వామి ఇది తగదు, ఇది తప్పు, మనం అందరం చదవచ్చు అని సహస్రనామ సద్గోష్ఠి పునీత సకల ప్రజ అన్నట్టుగా అందరిని ఇలా కూర్చోపెట్టి ఆడ మగ భగవంతుడు మన తండ్రి అయితే తండ్రి నామం చెప్పటానికి పిల్లలకి అడ్డేమి కనుక రండి చెబుదాం అందరము అని అందరి చేత పారాయణలు చేయిస్తూ వీధులలో మనమంతా ఇందాక ఊరేగింపు జరిపినట్టుగా జరిపారు. 1984లో మేము కాళ్ళకూరు వెళ్ళి 82లో కాళ్ళకూరు అని భీమవరం దగ్గర ఉంది ఒక ఊరు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా అందరినీ కూర్చోబెట్టి భగవద్గీత శ్లోకాలు, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తుంటే అక్కడ ఉండే కొంతమంది స్వాములు అవ్వా ఇప్పుడు ఈ మధ్య కాలంలో 1980sలో కూడా ఏమిటి అందరి చేత ఏం చేస్తున్నారు, అయ్యో తప్పు తప్పు తప్పు, మడిగా కూర్చుని చదవాలి అనేవారు. కానీ మన స్వామి మనకి అందరికీ అధికారం ఇచ్చారు చదవడానికి. మీరు ఏ దశలో ఉన్నా సరే చదవండి, స్తోత్రానికి దోషము రాదు, మనకి దోషము రాదు. ఇందాక చెప్పాను కదా, అంతా ఒకసారి చదవడానికి తీరిక లేకపోతే ఒక్కొక్క పేజీ మీకు చదివే టైం దొరికితే చదివేసి మళ్ళీ లోపల పెట్టేసుకోండి, మళ్ళీ మొదటి నుంచి చదవండి. నో, ఎక్కడ దాకా ఆపారో అక్కడి నుంచి ఆరంభించండి, మళ్ళీ ఇంకొక పేజ్ చదవండి చాలు. ఇందులో మంత్రశక్తి నిబిడీకృతమై ఉంది, యంత్ర ప్రభావము ఈ స్తోత్రానికి ఉంది. ఇది పుస్తకం దగ్గర పెట్టుకుంటే యంత్రం పెట్టుకున్నట్టే మన దగ్గర ఒక తాయెత్తు, పెద్ద తాయెత్తు పెట్టుకున్నట్టే. దాని లోపల కంఠస్థం చేసి పెట్టుకుంటే ఆ ప్రభావం మీలో ఎప్పుడు చెదరకుండా ఉంటుంది. చదివి చూడండి, చెప్పించు. కొంతమంది అంటుంటారు, ఏమండి మీరు ఎప్పుడైనా చదివారంటే వింటూ ఉంటానండి,
వింటూ ఉంటానంట. మేము అడుగుతాం, మరి భోజనాన్ని చూస్తూ ఉంటారా? మీద పడి మరీ తినేస్తూ ఉంటాం. సహస్రనామాన్ని కూడా చూస్తూ ఉండడం కాదు, వింటూ ఉండడం కాదు. వింటూ ఉంటే ఆ వినిపించే టీవీకో క్యాసెట్కో మోక్షం వస్తుంది, కానీ మనకి రాదు. చదవాలి, రోజుకొకసారైనా చదవండి. దాన్ని ఎవరెవరు చెప్పారో చదువుదాం ఒకసారి. అర్జున ఉవాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభసురోత్తమ భక్తానామనురక్తానాం త్రాతా భవజనార్దన. శ్రీ భగవానువాచ యో మాం నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః. స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి. వ్యాస ఉవాచ వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి. పార్వతీ ఉవాచ ఏనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి. బ్రహ్మోవాచ నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. శ్రీ సహస్రకోటి యుగధారిణ ఓం నమ ఇతి. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. శ్రీభగవానువాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ
संभवामि युगे युगे आता विषण्णा शिथिलाश्च भीताः घोरेषु च व्याधिषु वर्तमानाः संकीर्त्य नारायण शब्दमात्रम् विमुक्तदुःखाः सुखिनो भवन्ति आर्ता विषण्णा शिथिलाश्च भीताः घोरेषु च व्याधिषु वर्तमानाः संकीर्त्य नारायण शब्दमात्रम् विमुक्तदुःखाः सुखिनो भवन्ति यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ अस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण ఈసారి స్వామికి మనస్సులో స్వామి ఉన్నాడు ఇంకా ఉన్నాడా లేదా ఆయనకి మరి ఇప్పుడు ఏం ఆరోగ్యం చేసి ఇందాక ఆరోగ్యంలోనే మంచిగానే కూడా అయిపోయింది నెక్స్ట్ భోజనం చేశాక దంతశుద్ధి అని ఉంటుంది దంతశుద్ధి అంటే కాస్త ఇటు అటు తిరుగుతూ కొంచెం పుట్నాలు లాంటివి బఠానీలు లాంటివి వేయించిన వేరుశనగ గుండ్ల లాంటివి ఇలాంటివన్నీ కాస్త అలా వేసుకుంటూ నోట్లో కరకరలాడిస్తూ ఇటు అటు తిరిగితే ఎంత బాగుంటుంది. అట్లా స్వామికి కాస్త అవన్నీ నివేదన చేసి మంచి అందమైన సుగంధ కర్పూర తాంబూలాన్ని స్వామికి తినిపించండి. మంచి మంచి లడ్డూలు, బాదుషాలు, పరోటాలు, ఇంకా ఎన్ని మిగిలిపోయాయండి, సుజ్జప్పాలు, ఇంకా పూర్ణాలు, అవన్నీ ఏమీ తినిపించలేకపోయాం మనం. మరొకసారి మళ్ళీ తినిపిద్దాం. ఇప్పుడు స్వామికి 1000 దీపాలతోటి చక్కగా హారతులు వెలిగించి మన మనస్సులో ఆ స్వామికి సమర్పణ చేద్దాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయే ధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలే
सत्कृतायास्तु मंगलम् गोविंद। మనం చేసిన పారాయణలో మనస్సులో ఆయనకు అర్పించిన ఆరాధనలో క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ఉపచారాపదేశేన కృతానహర హర్మయా అపచారాని మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అని తలలు ఉంచి నమస్కారం చేసుకోండి. మనం చేసిన ఈ భక్తులందరి సంపదలు పొంగి పొరలాలి. ఇవన్నీ అడగాలా అడగద్దా? మరి దుష్టులందరినీ మంచిగా గట్టిగా గొంతెత్తి అడుగుదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహిత అని అడిగిన తర్వాత మరి మనస్సులో స్వామిని పడుకోబెట్టద్దా? జో అచ్యుతానంద జో లాలి పరమానంద రామ గోవింద జో కొనసాగకూడదు. రామరాజ్యం వ్యాపించుగాక, ప్రజలంతా రామదాసులుగా ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈవేళ ఈ ప్రాంగణంలో ఇంత చక్కటి పారాయణ చేసుకున్న ఇది మనకి ఒక మరపురాని సంఘటన, ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, ఒక దివ్యమైనటువంటి రామ రాజ్యాన్ని మన మనస్సులలో స్థిరపరిచే చేస్తున్నాం. ఆన్లైన్లో ఎన్నో దేశాల నుంచి ఎంతో మంది ఈ గోష్ఠిలో పాల్గొని మనతో పాటు పారాయణ చేశారు. కూడా వారికి వారి పరివారాలకు అందరికీ మేము మంగళాశాసనం చేసుకున్నాం.
భగవత్ సేవ. నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాయుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. దయచేసి అట్టా ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.